గువ్వలపల్లి కవిత రావు గారు గురించి నమస్తే అండి. నమస్తే. ఎవరు? నేను నగేష్ని, బిగ్ టీవీ. ఈ కవిత బహిష్కరణని ఎలా చూస్తారు మీరు? సార్ మీరు ఆల్ ఆఫ్ ఎ సడన్ నేను ఎక్కడ ఉన్నది నేను ఆహా, తెలుసుకోకుండా జనరల్గా అంటే మామూలుగా మీరు కూడా గతంలో చాలా సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఆ, చెప్పండి ఏం అంటే విషయం? రెండు సార్లు ఎమ్మెల్యేగా మీరు కూడా ఉన్నారు. విషయం చెప్పండి. ఏం తెలుసు? మరి కవితను కాసేపట్లో బహిష్కరణ చేస్తామని చెప్పి ఒక ప్రకటన వస్తుంది. మరి వారి పార్టీ విధానం దాంతో మనకేం సంబంధం ఉంటుంది? మాకేం తెలిసి ఉంటుంది? ఇంటర్నల్ గా వాళ్ళు బీఆర్ఎస్ ఏం ఆలోచిస్తుంది? కవితను నిజంగానే బయటకు పంపిద్దాం అనుకుంటున్నారా, లేదంటే ఏమైనా వాళ్ళు ఇంటర్నల్ గా ఏదైనా ఆలోచన చేసి ఇది ఒక స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు అనేది మాకు తెలియనటువంటి అంశం, సంబంధం లేనటువంటి అంశం. సరే, మీరు పార్టీ మారారు, అంతా ఓకే. కానీ బీఆర్ఎస్లో 10 ఏళ్ల పాటు అంటే విద్యార్థి నేతగా ఉద్యమాన్ని నడిపారు. కేటీఆర్, కేసీఆర్ వెనుక మీరున్నారు. సో అంటే కుటుంబంలో అంటే తన కుటుంబం నుంచే ముద్దుల తన్యను బహిష్కరించడం పైన అంటే మామూలుగా అంటే మీరు ఇంటర్నల్గా చూసిన వ్యవహారాన్ని బట్టి ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు వస్తున్నటువంటి ఈ సిపిఐకి సంబంధించినటువంటి చర్చ విషయంలో రాష్ట్రం అంతా కూడా ఆలోచన చేస్తా ఉంది. ఇప్పుడు దాని విషయంలో సిబిఐ ఏ రకంగా నిర్ణయం తీసుకుంటది, ఏ రకంగా కేసును పరిశోధిస్తుంది అనే విషయాలపైన చర్చ ఉండాలి తప్ప ఇప్పుడు కేటీఆర్ గారి పైన, కవిత గారి పైన, లేదంటే ఆ కేసీఆర్ కుటుంబం పైన మళ్ళీ చర్చను తీసుకుపోవడం అనేది రాష్ట్రానికి శ్రేయస్కరం కాదు. అది రాష్ట్ర ప్రజలకు అవసరం లేనటువంటి అంశం. చట్టం తన పని తాను చేసుకపోతుంది. నిజంగానే ఒకవేళ రేవంత్ రెడ్డి గారికే చిత్తశుద్ధి ఉండి ఉంటే, చట్టాల పైన గౌరవమే ఉండి ఉంటే, వారు పిసిసి ప్రెసిడెంట్ గా రాష్ట్రం అంతా పర్యటిస్తూ చాలా ప్రగల్భాలు పలికిండ్రు. చెలో ద్రోహులను ఎవరిని వదిలిపెట్టాను, డిసెంబర్ 9నే మొత్తం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తా, డిసెంబర్ 9 నుండి నా కార్యాచరణ మొదలు పెడతా, ఎవరిని వదిలిపెట్టను అన్నారు. మళ్ళీ 20 నెలలు ఎందుకు పట్టిందో వారిని కూడా అడగాల్సినటువంటి అవసరం ఉంది. 20 నెలల కాలంలో వారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంది, ఏం వెసులుబాటు బీఆర్ఎస్ పార్టీకి ప్రభుత్వం కల్పించింది అనే చర్చ అయితే విస్తృతంగా ప్రజల్లో జరుగుతుంది. అంటే ఒక కమిషన్ వేసి విచారణ జరపడంలో కొంత టైం కూడా ఉంటుంది. అంటే రాజకీయ నేతగా మీకు కూడా తెలిసి విషయాలన్నీ అదే అంటున్నా, దానిపైన చర్చ పెట్టండి అంటున్నా. కమిషన్ ఏ రకం ఎంత సమయం తీసుకున్నది, ఏ రకంగా కేసును పరిశీలించింది అనే విషయాలపైన చర్చ పెట్టాలి తప్ప ఇదేదో ఇంటర్నేషనల్ సమస్య అన్నట్టుగా, అంతర్జాతీయ సమస్య అన్నట్టుగా వారి కుటుంబంలో వచ్చినటువంటి సమస్యను రాష్ట్రంలో, దేశంలో చర్చకు పెట్టడం అనేది సబబు కాదు. బిగ్ టీవీ వారికి కూడా నేను ఇచ్చేటువంటి సూచన ఏంటంటే ఆ కేసు పైన చర్చ పెట్టండి బాగుంటుంది తప్ప అంటే కేసు పైన రకరకాలుగా చర్చ నడుస్తుంది. అంటే మీ పార్టీ నేతలు కూడా అంటే ప్రస్తుతం మీరు బీజేపీలో ఉన్నారు కాబట్టి అరవింద్ కానీ, సంజయ్ కానీ, లక్ష్మణ్ లాంటి మీ రామచంద్రరావు కానీ అందరూ కూడా మాట్లాడుతున్నారు. నేను కూడా మాట్లాడుతున్నది నా వర్షన్ నేను చెప్తున్నా. వారు మా నాయకులు చెప్పండి. అంటే సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించడం అనేది మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వడం అనేది మేము తప్పకుండా స్వాగతించాల్సినటువంటి విషయమే. ఒక అలిగేషన్ ప్రభుత్వం పైన, పెద్దల పైన వచ్చినప్పుడు ఒక బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వంగా ఎవరైనా సరే ఆదేశం ఇవ్వాల్సిందే. కానీ 20 నెలల సమయం ఎందుకు పట్టింది అనేది మాత్రం చాలా చర్చ జరుగుతుంది సమాజంలో. దానిపైన బిగ్ టీవీ చర్చ పెట్టాలని నేను ఆశిస్తున్నాను. తప్పకుండా పెడదాం. ఇంకోటి అంటే బీఆర్ఎస్ పార్టీలో మీరు దాదాపుగా అంటే 20 ఏళ్ల పాటు ఉన్నారా? 20 ఏళ్ల పాటు ఉన్నదా? అంటే కవిత బహిష్కరణని గువ్వల బాలరాజు ఎలా చూస్తాడు? ఇప్పుడు నేను అదే కవిత గారు మాట్లాడిన తర్వాత వారిని బహిష్కరించలేదు. వారి నాన్నకు వ్యతిరేకంగా ఉత్తరం రాసినప్పుడు బహిష్కరించలేదు. వారు బాహాటంగా వచ్చి ఇది భౌగోళిక తెలంగాణనే వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రాలేదు అని వారి పార్టీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు కవిత గురించి ఏం మాట్లాడకపోగా పైపెచ్చు కేటీ రామారావు గారు డాలస్ లో మేము సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ కు వెళ్ళినటువంటి సందర్భంలో రేపు సెలబ్రేషన్స్ ఉంటే ఈ రోజు అక్కడ ఉన్నటువంటి ఆర్గనైజర్స్ కు, అదేవిధంగా మేము కూడా వెళ్ళినటువంటి వాళ్లకు బ్రేక్ఫాస్ట్ హోస్ట్ చేయడం జరిగింది అక్కడ. ఆ బ్రేక్ఫాస్ట్ సందర్భంగా వారు ప్రత్యేకంగా కలగజేసుకొని ఎమ్మెల్యేలను, నాయకులను, అక్కడ ఉన్నటువంటి ఆర్గనైజర్లను అందరినీ కూడా ఒక దగ్గర కూర్చోబెట్టి కవిత విషయంలో ఎవరేం మాట్లాడొద్దు, స్పందించొద్దు అని మాట మాట్లాడడం జరిగింది. కానీ అదే నా విషయానికి వచ్చేసరికి నాకున్నటువంటి భయం, ఈరోజు నా అచ్చంపేట ప్రజలు కూడా కొంత నా గురించి ఆలోచిస్తున్నది ఏంటి అంటే, మాకు చెప్పకుండా 20 సంవత్సరాల బంధం గొప్పది, దాన్ని ఎక్కడ కూడా మాతో చర్చించకుండా రాజీనామా చేసిండ్రు, పార్టీలో చేరిండ్రు అని మా వాళ్ళు చర్చిస్తా ఉన్నారు. కారణం ఏంది అని అంటే, కవిత గారిని అయితే వారేం బహిష్కరించలేదు. అప్పుడే చేయాల్సిందే ఒకవేళ ఒక పార్టీ విధానమే వారిని కూతురుగా కాదు ఒక నాయకురాలుగా చూసి ఉంటే. కానీ మా విషయంలో, లేదంటే గతంలో ఈటల రాజేందర్ గారి విషయంలో పలు సందర్భాల్లో మీరు కనుక గమనించారు,
ఎవరు నోరు తెరిచినా వారిపైన వేటు వేసారు. రకరకాల అవును. వేటు వేయడమో లేకుంటే అంటే అవమానాలకు గురి చేయడమో జరిగేది. కానీ ఇప్పుడు కూడా అంటే మీరు ఇంకో విషయం కూడా మర్చిపోయారు, డిప్యూటీ సీఎం కూడా రోడ్డు మీద దించేసి ఆ పదవి కూడా ఊడగొట్టినట్టు. సరే అదే అంటున్నా, ఈ రకంగా జరిగినాయి. మళ్ళీ ఇప్పుడు మేము కవిత గురించి మాట్లాడితే మాకు పెద్దగా మాట్లాడాల్సిన అవసరం కాదు, మాట్లాడితే కూడా అదేం చెల్లుబాటు ఏం కాదు. వాస్తవంగా అయితే ఆ రోజే పార్టీకి వ్యతిరేకంగా ఉత్తరం రాసి మొత్తం మీడియాలో ఒక వార్తగా మారినప్పుడు కవిత గురించి డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాల్సి ఉండే, తీసుకోలేరు. తీసుకుంటే ఇంకేమో నష్టమవుతుందో, లేకుంటే కవిత గారు ఇంకేమైనా సంచలనం చేస్తుందో, లేకుంటే కుటుంబంలో ఆమెకు అన్ని కూడా విషయాలపైన అవగాహన ఉంటది కాబట్టి ఇంకా ఏమైనా విషయాలు బయటపడుతుందని భయపడ్డారో ఏందో తెలియదు. కానీ ఆ రోజు ఆ పని చేయలేరు. ఈ రోజు సిబిఐ విచారణ విషయంలో మాత్రం ఆ చర్చ కాకుండా ఈ రోజు కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ అన్నదమ్ములకు, అక్కా చెల్లెలకు, బావ మరదళ్లకు ఉన్నటువంటి విభేదాలను ఎక్కువగా ఉన్నాయని వాటి విషయంలోనే ప్రజలు చర్చించుకునే విధంగా ప్రజా సమయాన్ని వృధా చేస్తున్నారని మాత్రం నేను భావిస్తాను. కానీ ఒక చిన్న విషయం అంటే కుటుంబంలో ఉన్న అంటే సొంత మరదలు, చెల్లెలు, కేసీఆర్ కూతురు అవినీతి జరిగింది కాళేశ్వరంలో, అవినీతికి బాధ్యులు హరీష్, సంతోష్ అని చెప్పి డైరెక్ట్గా ఆరోపించింది. చాలా నేరుగానే మాట్లాడారు. వాళ్ళకి నిజంగా ఒక రకంగా ఆలోచించదగ్గ విషయమే. కానీ ఎవరైనా సీఎం విల్ ఆల్సో విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది కాన్సిక్వెన్సెస్. అవును, ముఖ్యమంత్రి గారు కూడా బాధ్యుడే అవుతారు. ఎందుకంటే అంత అమాయకంగా మనం మాట్లాడినంత మాత్రాన అది ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. కానీ సిబిఐ తమ స్థాయిలో తాము విచారణ చేపడుతుందని మాత్రం నేను నమ్ముతా ఉన్నా. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ బాలరాజు గారు. రైట్. సో ఇది అంటే గువ్వల బాలరాజు కూడా గతంలో జరిగిన అంశాలను కూడా తెరపైకి తీసుకొచ్చాడు. గతంలో అవినీతి అని చెప్పి ఈటెల రాజేందర్ కావచ్చు, గతంలో డిప్యూటీ సీఎంగా రోడ్డు మీద రాజయ్యన్ కావచ్చు, ఈరోజు గువ్వల బాలరాజు కావచ్చు, ఎవరైనా సరే మా పైన అవినీతి ఉందని చెప్పి మా పైన ఇష్టం వచ్చినట్టు అస్త్రాలు ప్రయోగించి మమ్మల్ని బదనాం చేశారు. ఈరోజు కవిత విషయంలో పార్టీ ఎందుకు స్టాండ్ తీసుకోవాలంటున్నారు.